2024 ఐపీఎల్ టీమ్స్ ప్లేయింగ్ 11 సిరీస్లో ఈ వీడియోలో మనం సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. సో ఈ రెండు టీమ్స్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ 11ని సెట్ చేసేటప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ చెప్పాకే ప్లేయింగ్ 11లోకి వెళ్తాను. అయితే మీరైతే తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. జాయిన్ అయ్యారు అంటే అక్కడ ఉండే బెనిఫిట్స్ అన్నీ మీకు తెలుస్తాయి. సో మిస్ అవ్వకండి. ఫస్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబ్లమ్స్ చూసాము అంటే, ఈ టీంలో బెస్ట్ ఓవర్సీస్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అయితే ఐపీఎల్లో మనకు రూల్ ఉంది, ప్లేయింగ్ 11లో 4 మాత్రమే ఓవర్సీస్ ప్లేయర్స్ ఉండాలి. సో వీళ్ళు ఎలా సెట్ చేస్తారు? మార్కో జెన్సన్, ప్యాట్ కమిన్స్, వనిందు హసరంగా, ట్రావిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్, వీళ్ళకి వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఇదే. ఇక గుజరాత్ టైటన్స్ టీం విషయానికి వచ్చాము అంటే పెద్ద ప్రాబ్లం కనిపిస్తోంది. అదే కేన్ విలియమ్సన్ రూపంలో. కేన్ విలియమ్సన్ని ప్లేయింగ్ 11లో ఏ విధంగా సెట్ చేస్తారు? ఎందుకంటే అతడికి వన్ డౌన్ ఛాన్స్ ఇవ్వాలి. ఆ ప్లేస్లోనేమో వీళ్ళ టీంలో బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకవేళ కేన్ విలియమ్సన్ లేకుండా టీం వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ లాంటి కేన్ విలియమ్సన్ టీంలో ఉంటే అది గుజరాత్ టైటాన్స్కు భారీ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇది మాత్రమే కాకుండా స్పెన్సర్ జాన్సన్ని తీసుకున్నారు. టీంలో ఆల్రెడీ జాషువా లిటిల్ ఉన్నాడు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అనమాట. బట్ మనం ద బెస్ట్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 రెండు టీమ్స్కి సెట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11. సో అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఓపెనర్గా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తాడు, అటాకింగ్ గేమ్ ఆడతాడు. అలా కాదని చెప్పి మయాంక్ అగర్వాల్ని పంపిస్తే మాత్రం అభిషేక్ శర్మ కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ తప్పు చేసినట్టే అవుతుంది. ఇక నెక్స్ట్ నేనైతే ట్రావిస్ హెడ్ని చూస్ చేసుకుంటున్నాను మయాంక్ అగర్వాల్ కన్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా మనకు వినిపిస్తున్న పేరు ట్రావిస్ హెడ్. అయితే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. బట్ ఇద్దరు కూడా అగ్రెసివ్ బ్యాట్స్మెన్సే కాబట్టి అంత పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. మేనేజ్ చేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి, ఇక తర్వాత ఎయిడెన్ మార్క్రమ్. సో నేనైతే ఈ ఇయర్ ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్గా ఆడతాడని అనుకోవట్లేదు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ వచ్చాడు కాబట్టి. సో ఖచ్చితంగా కెప్టెన్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్. సో ఆల్రెడీ చెప్పాను, గ్లెన్ ఫిలిప్సా, హెన్రిచ్ క్లాసెనా. ఈ మధ్య గ్లెన్ ఫిలిప్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ ఎస్ఆర్హెచ్ విల్ గో విత్ హెన్రిచ్ క్లాసెన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. అతను కూడా వర్త్ క్యాండిడేట్, అందుకే అలా చేసే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ వస్తాడు. ఇక తర్వాత ప్యాట్ కమిన్స్ యాజ్ ఏ కెప్టెన్. అయితే మార్కో జెన్సన్ని ఒకవేళ టీంలో పెట్టుకోవాలి అంటే ప్యాట్ కమిన్స్ని పక్కనకి పెట్టాల్సి వస్తుంది. అన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసిందే నాకు తెలిసి లీడర్షిప్ కోసమే అయి ఉంటుంది. అండ్ అలాగే బౌలింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. సో మార్కో జెన్సన్ న్యూ బాల్తో బాగా వేయగలడు. బట్ వీళ్ళైతే ప్యాట్ కమిన్స్ని ఖచ్చితంగా టీంలో పెట్టుకుంటారు. ఇక నెక్స్ట్ మయాంక్ మార్కండే, తర్వాత భువనేశ్వర్ కుమార్, తర్వాత ఉమ్రన్ మాలిక్, ఇక టీ నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా అబ్దుల్ సమాద్నే సెట్ చేసుకోవాలి. ఎందుకు అంటే చెప్పాను కదా, ఓవర్సీస్ ప్లేయర్స్ రూపంలో ఇక్కడ స్లాట్స్ కనిపించట్లేదు. వీళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా కనిపించట్లేదు. ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఈ ఇయర్ ఒక 3-4 మ్యాచ్లకు స్టార్టింగ్లో ప్లేయింగ్ 11 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ క్లియర్గా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11. సో హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయాడు, శుభ్మన్ గిల్ ఓపెనర్ అండ్ అలాగే కెప్టెన్ కూడా. ఇక వృద్ధిమాన్ సాహా, అవును మీరు విన్నది నిజమే, వృద్ధిమాన్ సాహానే కంటిన్యూ చేస్తారనిపిస్తుంది వికెట్ కీపర్గా. ఇక నెక్స్ట్ సాయి సుదర్శన్. సో ఇక్కడే కేన్ విలియమ్సన్ రావాలి. బట్ సాయి సుదర్శన్ ప్రెజెంట్ ఆడుతున్న తీరు చూసాము అంటే అతన్ని పక్కకు పెట్టే ఛాన్స్ కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవేటియా, రషీద్ ఖాన్. ఈ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ చాలా ఘోరంగా కనిపిస్తోంది. డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవేటియా, రషీద్ ఖాన్ చాలా అంటే చాలా థ్రెట్స్ అన్నవి మిగతా టీమ్స్కి వస్తాయి ఈ టీం నుంచి. ఇక నెక్స్ట్ మొహమ్మద్ షమి ఖచ్చితంగా ఉంటాడు, స్పెన్సర్ జాన్సన్ లేదా జాషువా లిటిల్, ఇక మోహిత్ శర్మ. సో ఇంపాక్ట్ ప్లేయర్గా నాకు తెలుసు మీరు నూర్ అహ్మద్ని మిస్ అవుతున్నారు ప్లేయింగ్ 11లో. సో అతను ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ప్లేయింగ్ 11లో 3 ఓవర్సీస్ ప్లేయర్స్ని ఉంచాము. ఇక తర్వాత బ్యాట్స్మెన్ కావాలనుకుంటే అభినవ్ మనోహర్ని కూడా వీళ్ళు తీసుకోవచ్చు. సో ఈ విధంగా రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 ఉండే ఛాన్స్ ఉంది 2024 ఐపీఎల్కి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.